పార్కులో కూర్చుని ఆలోచిస్తున్నాడు శేఖర్. తండ్రి పోయాక తనని కష్టపడి పెంచిన తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. తనకి సరైన ఉద్యోగం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న అతని కంటికి ఎదురుగుండా పెద్ద స్టీల్ ఫ్లాస్క్ పట్టుకొని తిరుగుతూ టీ అమ్ముతున్న రాజస్థాన్ వ్యక్తి కనిపించాడు. అతన్నే పరిశీలించాడు. అరగంటలో 20 టీలు అమ్మాడు. ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు అనుకున్నాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన మనస్సులో మెదిలింది. మిత్రుడు రామకృష్ణతో ఆలోచించి ఒక మంచి రోజున స్టేట్ బ్యాంక్ వీధిలో చిన్న టీ స్టాల్ ప్రారంభించాడు. 4 సీసాల్లో బిస్కట్లు పెట్టాడు. చాయ్ విత్ చందు అన్న బోర్డు రాయించాడు. శేఖర్ పూర్తి పేరు చంద్రశేఖర్. నెల తిరిగేసరికి వ్యాపారం పెరిగింది. మధ్యాహ్నం 2 దాటాక సమోసాలు కూడా అమ్మడం మొదలుపెట్టాడు. స్టూడెంట్స్‌కి బాగా నచ్చింది టీ స్టాల్. శేఖర్ కలుపుగోలుతనం, అతని యొక్క ఆదరణ చాలా బాగా నచ్చింది వారికి. 5-7 గంటల వరకు టీ స్టాల్ స్టూడెంట్స్‌తో చాలా బిజీగా ఉంటుంది. ఖర్చులు పోగా నెలకి 30,000 ఆదాయం కనిపించింది శేఖర్‌కి. తల్లిని, కన్న ఊరిని వదలకుండా సంతృప్తిగా ఉన్నాడు శేఖర్.